బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బస్తీ దవాఖానాలపై నిర్లక్ష్యం పెరిగిందని, మందులు టెస్టులు అందుబాటులో లేకపోగా సిబ్బందికి జీతాలు కూడా సరిగా అందడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శరలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సౌలభ్యం కోసం బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఇక గతంలో 110 రకాల మందులు, 134 రకాల టెస్టులు ఉచితంగా చేసేవారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఈ వ్యవస్థ పూర్తిగా సుస్థి పట్టిందని విమర్శించారు. జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దవాఖానా అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తా అన్నావు, పేరు మారిస్తే నాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావో, నీ పేరు పెట్టుకుంటావో, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావో పెట్టుకో, కానీ గరీబోళ్ళకి మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.